ఒరే జగ్గు, అయ్యో బొగ్గు, అయ్యో బొగ్గు. రే ఏందిరా? అయ్యో గురువు గారు, మీరు జగ్గు అంటే నేను బొగ్గు అన్నా. కాయలు ఎక్కడ పెట్టినావు అని. అరే అక్కడ సుట్టాకులు ఉన్నాయి, పోయి తెంపకరాపో. ఇత్తారు కొట్టుకొని భోజనం చేసామంటే అందులో ఉన్న సుఖమే వేరు. అవును గురువు గారు, మళ్ళా ఆకులు నానేసుకొని కడుక్కొని మళ్ళా ఆప తొట్టి కుట్టుకోవచ్చు కూడాను. మనకు సమయం ఉంటే అమ్ముకుని కూడా అమ్ముకోవచ్చురా. అవును గురువు గారు. పోయి తెంపకరాపో. కానీ మీరు గోసి పట్టుకొని మెల్లగా దిగండి. ఇలా చెత్రివు తొందరగా తెంపకరా, పెద్ద పెద్ద తెంపకరా. గురువు గారు ఏందిరా? ఇదిగోండి మీ టూ లో పెట్టుకోండి. ఏందిరా? టూ లో పెట్టుకోండి. ఏందిరా? అదేనండి మీ సంకలో పెట్టుకోండి. ఈ ఎండాకాలానికి చల్లగా ఉంటాయిరా. ఛత్రి పట్టుకో వేదవా. ఒరే జగ్గు, గురువు గారు అడ్ల ట్రాక్టర్లకి వెళ్ళి పొక్కవాడి అడ్లు వేయనట్టు ఏమన్నా అగ్గిపేటలకి వెళ్ళి మొత్తం పుల్లలని కింద పడ్డాయిరా. ఏరు ఏరు పనికొస్తాయి. అవును గురుగారు, ఎంత లేదన్నా నెల రోజులైతాయి. పోయినాక ఇంటికాడ అగ్గిపెట్టెల పెట్టు. అవునండి గురువు గారు, మీరు ప్రతిరోజు వాడంగా ఎంత లేదైనా మిమ్మల్ని తగలబెట్టడానికి ఇంకా బాగానే మిగులుతాయి. గురువు గారండి, నేను నిన్న సాయంత్రం సంధ్యా సమయంలో చూసిన చెంబట్క లేనప్పుడు ఆ చెరువు కట్ట కొమ్ముకు 4 డ్రాయర్లు ఉన్నాయండి, ఎవరియో పాతాయి. 4 డ్రాయర్లు ఉన్నాయండి, ఎవరియో పాతాయి. 10 రూపాయలు మీ కాదనుకొని ఒక సరుపు ప్యాకెట్ తెచ్చుకున్నట్టయితే ఆ డ్రాయర్లు విండుకుంటే మీకు ఆడాది వస్తుందండి. సరే సరే, అరే అప్పటికి పోయి వాటిని నేర్కరా. మంచిగా సాప రాకినట్టు రాకి గట్టిగా ఉతికి ఉల్లారేసినావంటే మళ్ళీ సంవత్సరం వస్తుంది లేదవా. పుల్లలు ఏర్పడేరినవురా. ఇవి పోయినాక అగ్గిపెట్టెలో పెట్టు. మిగిలినయి మీద పెడతా. అరే ఈ అగ్గి పుల్లలే కాదు, పాత ఎవరైనా తాగేసిన బీడి ముక్కలు ఉంటే కూడా తీసుకురా. అప్పుడప్పుడు తాగాలనిపిస్తుందిరా, భలేగా ఉంటాయి. ఈ దరిద్రునికి అన్ని అనిపిస్తాయి, మంది నీళ్ళాడితే నీళ్ళాడతాడు.